నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం వణికిస్తోంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటొచ్చని అధికారులు చెబుతున్నారు. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం వణికిస్తోంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెన్నై వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నది. ప్రస్తుతం వాయుగుండం తుపానుగా మారే అవకాశం కూడా ఉండడంతో తమిళనాడులో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తుఫానుగా మారితే కోస్తా తీరంపై ప్రభావం ఎలా ఉంటుందో మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావం ఏ ప్రాంతాల మీద అధికంగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు? ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతుంది. ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరించింది. తర్వాత సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగానూ అనేక చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. తుఫానుగా మారి తీరాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కరైకల్ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే ఈ డైరెక్షన్ మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది జరిగితే తీవ్ర వాయుగుండం కానీ తుఫానుగా మారడంలో ప్రధానంగా దక్షిణ కోస్తా, చెన్నై కోస్తా పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో అధిక ప్రభావం ఉంటుంది. ఇప్పటికే తీర వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అని అటు అన్ని పోర్టుల్లోనూ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఏదైనా ఈ తుఫాను ప్రభావం మాత్రం దక్షిణ కోస్తా జిల్లాల మీద అత్యధికంగా ఉండబోతోంది. మిగిలిన జిల్లాల మీద కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ దక్షిణ కోస్తా ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నారు. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.